నేలపై ఆ కోటి సూర్యుల ఎలుగేటి రామయ్య మా అన్నే ఇంకెవరు ఏకమయ్యారులే లోకమేలగా మళ్ళీ చూడాలని మీ జంటని మంగళ దీపాలతో కాచి ఉన్నాయిలే కోటి గుండెలే రామ సీతమ్మల సంసారమే వెయ్యేళ్ళ బంధాల వర్ధిల్లమంటూ రామ సఖని సీత ఆమె ప్రేమ అంత రామ శ్వాస మా రామ సఖని సీత బయట మంచు అంత వెన్న పూస ఇదే అన్నయ్య దాని కొంప. రే పదరా. రే ఇవాళ దాని అంతు చూసి అన్నయ్యకి మన కుటుంబానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలరా. ఈ రోజుతో దీని చాప్టర్ క్లోజ్ అయిపోవాలన్నయ్య. రే పదండ్రా. పదన్నయ్య. బయటికి రావే. బయటికి రావే. బయటికి రావే. నీకెంత ధైర్యం ఉంటే మా వదినకి అన్యాయం చేయాలని చూస్తావా? రావే బయటికి. ఇంట్లోంచి రావే బయటికి. ఈ రోజు మా చేతుల్లో నువ్వు అయిపోయావే. రా బయటికి. దాన్ని బయటికి రమ్మని బతిలాడతావేంటన్నయ్య? మనమే లోపలికెళ్ళి దాన్ని కాళ్ళు చేతులు విరగొట్టి బయటికి లాక్కొద్దాం. రావే బయటికి. బాబు ఎవరు బాబు మీరు? ఏంటి గొడవ? మేము ఎవరో ఎందుకు గొడవ చేస్తున్నామో మీకే తెలుస్తుంది. కొంచెం సేపు వెయిట్ చేయండి. అయ్యయ్యో. రా బయటికి. రావే. రావే బయటికి. బయటికి రావే. నువ్వు దాక్కున్నంత మాత్రాన వదిలిపెడతావు అనుకున్నావేమో. రావే బయటికి. నీ పాపం పండింది. ఈ రోజు మా చేతుల్లో అయిపోయావు. రావే. రై నువ్వు అటెల్ రా. నువ్వు విటలు. బయటికి రావే. ఎక్కడ దాక్కున్నావే? రా బయటికి. రా. ఈరోజు నీ పాపం పండింది. రావే. రై అనిపించిందా? ఎక్కడ కనపడలేదన్నయ్య. అటు పక్కన కూడా లేదన్నయ్య. ఎక్కడో దాక్కుంది అనయ్య. అది ఖచ్చితంగా మనం వస్తున్నామని తెలిసి ఎక్కడికో పారిపోయినట్టుందన్నయ్య. అది పోతే పోనీ అన్నయ్య, దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు ఈ సామాన్లన్నీ బయటపడేద్దాం. ఎక్కడున్నావే? రావే. రావే బయటికి. చూడండి బాబు, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల ఇంట్లోకి మీరు ఇలా వచ్చి దౌర్జన్యం చేయడం మంచిది కాదు బాబు. మీకేమైనా సమస్య ఉంటే ఆ అమ్మాయికి సంబంధించిన మగవాళ్ళు వచ్చినప్పుడు రండి. ఆయనకు బుద్ధి చెప్పకుండా వదలం. దీని అంతు చూడకుండా విడిచిపెట్టాం. అయినా సంసారాలు నాశనం చేసే ఇలాంటి ఆడదాన్ని మీ కాలనీలో ఉంచుకోవడానికి బుద్ధి లేదా మీకు? అది వస్తే దాంతో చెప్పండి. అది ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మరీ చంపేస్తాం. దాని ఆయువు మూడింది. రై రండ్రా.
హలో హలో, ఎవరు? హలో, ఎవరు? ఫోన్ చేసి ఎవరంటే మాట్లాడరేంటి? నా మీద చూపిస్తున్న మీ కోపం మీ ఆయన మీద చూపించి నిలదీస్తే మీ కాపురం బాగుంటుందేమో సీతమ్మ. ఒక్కసారి ఆలోచించకూడదు? మీరెవరు? ఆకాశరామన్నని మాట్లాడుతున్నాను. ఆకాశరామన్న ఆకాశ శీతలాల కాలం అంతమైపోయింది. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్ కాలం వచ్చింది. పాత సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి మొగుడు పెళ్ళాల మధ్య గొడవ పెట్టాలని ఫోన్ చేసినట్టున్నారు. మీ ఆటలు నా దగ్గర సాగవు. ఫోన్ పెట్టేయండి. హలో, వెయిట్ వెయిట్ వెయిట్. నా ఆటలు సాగినా సాగకపోయినా నాకొచ్చే నష్టం ఏమీ లేదు సీతమ్మ. కానీ వేరే అమ్మాయి దగ్గర నీ భర్త రామరాజు తన ఆటలు కొనసాగిస్తున్నాడు. ఇలాగే ఇంకా కొనసాగితే అది నీ జీవితానికి ఎంత లాసో ఆలోచించు. నా భర్త అలాంటి వారు కాదు. ప్రతి ఆడపిల్ల తన భర్త అసలు స్వరూపం ఏంటో తెలిసే వరకు అలాగే అనుకుంటుంది. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు. కానీ నీ భర్త రామరాజు నువ్వు భ్రమపడుతున్నట్టుగా శ్రీరామచంద్రుడైతే కాదు. చెడు, నా భర్త గురించి ఇంకొకసారి చెడుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. కూల్ సీతమ్మ, కూల్. నీ ఆవేశం మీ ఆయనతో సంబంధం పెట్టుకున్న ఆ ఆడదాని మీద చూపించు. మీ ఆయన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే అతన్ని ఫాలో అవ్వండి. ఆ అమ్మాయి ఇల్లు మీకు తెలిసే ఉంటుంది. అక్కడ కాపు కాయండి. బండారం బయటపడుతుంది. నీ జీవితం బాగుండాలని చెప్తున్నాను సీతమ్మ. అన్నట్టు కాలం ఎంత స్పీడ్ అయినా నాలాంటి ఆకాశరామన్నలకు మాత్రం కాలం చెల్లదు. ఎప్పటికీ మీ మేలు కోరే మీ ఆకాశరామన్న. ఏయ్, అయినా సంసారాలు నాశనం చేసి ఇలాంటి ఆడదాన్ని మీ కాలనీలో ఉంచుకోవడానికి బుద్ధి లేదా మీకు? బాబు, అమ్మాయి ఇంట్లో లేని సమయంలో ఎవరో ముగ్గురు కుర్రాళ్ళు వచ్చారు బాబు. ఇంట్లో సామాన్లన్నీ బయట పారేసి పెద్ద రచ్చ రచ్చ చేశారు బాబు. అమ్మాయిని నానా మాటలు అని చంపేస్తామని బెదిరించి మరీ వెళ్ళారు బాబు. మంజు, ఏమైంది మంజు? అబ్బే ఏం లేదండి, మనసేం బాలేదు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం సహనం, పడిన బాధను ఓర్చుకోవటం మంచితనం. ఎందుకలా అన్నారు? బాధనైనా కోపాన్నైనా మనసులోనే పెట్టుకుని వీలున్నంత వరకు నాకు సహనంతోనే సమాధానం చెప్తావు కదా, అందుకే అలా అన్నాను. మంజు, లోపలికి వెళ్ళి పట్టుచీర కట్టుకుని నిన్నిచ్చిన నగలు పెట్టుకునిరా. ఇప్పుడెందుకండి? నేను చెప్తున్నాను కదా, వెళ్ళు.
ఎందుకు రెడీ అయ్యరమ్మన్నారో కారణం ఇప్పుడైనా చెప్తారా? అకేషన్స్కి మాత్రమే కాదు, మంచి విషయం చెప్పే సిచ్యువేషన్లో కూడా ఇలా రెడీ అయితే మనసుకు ఆనందంగా ఉంటుంది. ఏంటా మంచి విషయం? ఈ విషయం మీకెలా తెలుసు? నాకెలా తెలుసు అనేది పక్కన పెడితే దీని గురించి నాకెందుకు చెప్పలేదనేది ఇంపార్టెంట్. దీని గురించి నాతో ఎందుకు చెప్పలేదు మంజు? నేను అంత పరాయివాడిని అయిపోయానా? చచ్చా, అలా ఏం కాదండి. లండన్ యూనివర్సిటీలో హయ్యర్ స్టడీస్ కోసం అప్లై చేసుకున్నావు, సీటు కూడా వచ్చింది. ఇంత మంచి విషయం నాకు కూడా చెప్తే సంతోషిస్తాను కదా. అందుకు వెళ్ళటానికి ఏర్పాట్లు కూడా అన్నీ చేస్తాను కదా. చెప్పాలని అనుకున్నానండి, కానీ ఈ స్టడీస్ చాలా ఖర్చుతో కూడుకున్న పని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఈ విషయం మీ దాకా తీసుకురాకుండా ఆగాను. నువ్వు నాకు ఇబ్బంది కాదు మంజు, బాధ్యత. నీ జీవితానికి సంబంధించి నిన్ను సంతోషంగా ఉంచడానికి అన్ని ఏర్పాట్లు చేయవలసిన వాడిని నేనే. నీకు చదువు అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు. మన ఆశయం నెరవేర్చుకోవటానికి ఖర్చు గురించి ఆలోచించి వెనకడుగు వేయకూడదు. అదెంత భారమైనా సరే అది నేను భరించగలను. నువ్వు వెళ్ళక్కడ యూనివర్సిటీలో జాయిన్ అవ్వటానికి, చదువుకోవటానికి, ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేశాను. రేపే నీ ప్రయాణం మంజు. మనిద్దరం ఇలా కలవడం సమస్యగా ఉంటే నేను దూరంగా వెళ్ళిపోతాను, కానీ ఇప్పుడింత ఖర్చు పెట్టి నన్ను లండన్ పంపించడం ఎందుకండి? ఏం మాట్లాడుతున్నావు మంజు? నిన్ను వదిలించుకోవటానికా నీ లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తోంది? అలా చెయ్యాలి అంటే ఇన్ని రోజులు ఆగటం ఎందుకు? ఇన్ని నిందలు భరించడం ఎందుకు? నీకంటూ నేను తప్ప ఎవరున్నారు? అసలు నిన్ను ఎలా వదిలేయగలను? నీ ఆశ తీరాలంటే, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఈ చేదు జ్ఞాపకాల్ని మర్చిపోవడానికి మాత్రమే నేను పంపిస్తున్నాను. అక్కడ నా ఫ్రెండ్ నేను బాగా చూసుకుంటాడు, నీకే ప్రాబ్లం ఉండదు. సరేనండి, నేను వెళ్ళిపోతాను. కానీ మన మీద పడ్డ నింద పోతుందా? అది నేను చూసుకుంటాను మంజు, నేను భరిస్తాను. నువ్వు ఇదంతా మర్చిపో. అసలు ఎప్పటికైనా మన సంబంధం గురించి ఈ ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందా? ఈ విషయంలో నేనేం చెప్పలేను మంజు, నన్ను క్షమించు. మంజు, నీకు సంబంధించినవన్నీ సర్దుకో. ఆ కవర్ దేవుడి దగ్గర పెట్టి నీ భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని దండం పెట్టుకో. సరే, నేను వెళ్ళొస్తాను మంజు. రేపటి నుంచి గతం ఏదీ గుర్తురానంత ప్రశాంతంగా ఉంటావు, నన్ను నమ్ము. అవును దాక్షాయిని, మన ఇంటి దగ్గరే ఇక్కడ వాళ్ళు దూరంగా నిలబడటం ఎందుకు? మనతో పాటు కలిసుంటే కొంచెం సపోర్ట్గా ఉంటుంది కదా. ఎంతైనా కలిసి పెరిగిన అన్నదమ్ములు భార్యలు పక్కనుంటే అన్నయ్యని నిలదీయడానికి ఇబ్బంది పడతారు. మనం ఇలా దూరంగా ఉండడమే మంచిది. అన్నయ్య, ఏంట్రా నువ్వు అటు ఇటు తిరిగేది పెద్దన్నని ఎదిరించాలని టెన్షన్తోనా, ఎలాగైనా గట్టిగా అడగాలన్న దృఢ సంకల్పంతోనా? అన్నయ్య ధర్మానికి నిలబడినన్ని రోజులు ఆయన ఎదురొచ్చినా ఎదిరించాలన్నా భయపడ్డాం. ఆయన నీతి తప్పి ప్రవర్తించాక ఇంకా ఎందుకురా భయం? అన్నయ్యని ఏకి పారేసి దాన్ని ఆయన నుంచి దూరం చేయాలన్న సంకల్పంతోనే తిరుగుతున్నాను. అనయ్య, ఎందుకైనా మంచిది కొద్దిసేపు గట్టిగా ఊపిరి పీల్చి వదిలే అన్నయ్య.
లోపలున్న టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. గుండెల నిండా ధైర్యమే తప్ప టెన్షన్ లేదని చెప్తున్నాను కదరా. శభాష్ అన్నయ్య, ఇదే ధైర్యంతో నువ్వు ముందడిగాయి. ముందడుగు వేయమని నాకు చెప్తున్నావేంట్రా? అంటే మీ ఇద్దరు నాతో పాటు రారా? నీతోనే ఉంటావన్నయ్య. కానీ మనలో పెద్దవాడివి, అన్నయ్యని నిలదీయగలిగే ధైర్యం ఉన్నవాడివి. అందుకే నీకు అగ్రస్థానం ఇచ్చావు. దాక్షాయిని, చిన్నబావగారి ఆయాసం చూస్తుంటే పెదబావగారి మీద రెచ్చిపోయేలా ఉన్నారు. అది ఆయాసం కాదు, ఆవేశం. అదే అదే ఆవేశం. చిన్నబావగారి ఆవేశం చూస్తుంటే రెచ్చిపోయి పెదబావగారిని కడిగి పారేస్తారనిపిస్తోంది. రెచ్చిపోతారో, అన్నం చూడగానే బిక్కచచ్చిపోతారోనని నాకు టెన్షన్ వస్తోంది. నువ్వేం కంగారు పడుకో. అన్నను చూసి తమ్ముళ్ళు భయపడినా మా అక్కకి ఎందుకు ద్రోహం చేస్తున్నారని నేను బావగారిని చెడుగుడు ఆడుకుంటాను కదా. చిన్నబావగారు బిక్క చచ్చినా నా కోపం చూసి పెద్ద బావగారు బిత్తరపోతారు. దాక్షాయిని, ఆ సౌండ్ బావగారి బైక్దేనా? అవును. అదేంటి సరస్వతి, ముఖానికి చెమటలు పడుతున్నాయి? ఇప్పుడేగా నీ కోపంతో బావగారిని బిత్తరపోయేలా చేస్తానన్నావు. నువ్వు తత్తరపాటు పడుతున్నావేంటి? ఏమో దాక్షాయిని, ఆ బైక్ సౌండ్ డుక్ 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 మని వస్తుంటే నా గుండె స్పీడ్గా డక్ డక్ మని కొట్టుకుంటోంది. పద వెళ్ళిపోదాం. అయ్యో, అన్నయ్య, అదిగో పెద్దన్నయ్య వస్తున్నాడు. నువ్వు అస్సలు తగ్గొద్దన్నయ్య. ఈ దెబ్బతో దాని పీడ విరగడైపోవాలంతే. అనే పదన్నయ్య వెళ్దాం. అన్నయ్య ఆగే వెంటన్నయ్య, పద. అన్నయ్యని బండి దిగనివ్వరా. నరం నరం ప్రతి నరం అనే